రెండు చేతి వేళ్ళు జోడించి ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కింద రెండు పాదాలు ఒక పాదం మీద ఒక పాదం పెట్టుకోవాలి. ఇక్కడ నేను చెప్పే జాగ్రత్తగా వినండి. కళ్ళు మూసిన వెంటనే శ్వాసను గమనించకండి. ఏం చేయాలో నేను చెప్తాను, ఎప్పుడు శ్వాస గమనించాలో కూడా చెప్తాను. కళ్ళు మూసిన వెంటనే ఏం చేయాలి? దేహాన్ని మర్చిపోవాలి, జీవితాన్ని మర్చిపోవాలి, కుటుంబాన్ని మర్చిపోవాలి, మనల్ని మనం మర్చిపోవాలి, మనతో మనం కలిసి ఉండాలి, రిలాక్స్ కావాలి ఒక 2 నిమిషాలు. కొందరికి కళ్ళు మూసిన వెంటనే గత జన్మలో సాధకులు వాళ్ళు ఒక్క ఆలోచన కూడా రాదు. ఈరోజు ధ్యానంలో కూర్చున్నా, ఎప్పుడు ఆలోచన లేదో బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. విశ్వశక్తి ప్రవేశించి 2,72,000 నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఇక్కడ ఏదో స్పర్శ తాకుతుంది, ఇక్కడ స్పర్శ తాకుతుంది, ఈ తల ఇలా వాలిపోతుంది, ఇలా వాలిపోతుంది, ఇలా వాలిపోతుంది, శరీరం ఇలా కదులుతూ ఉంటుంది, ఇలా గిర్రున తిరుగుతూ ఉంటుంది, దేహంలో వేడి పుడుతుంది, చల్లగా అవుతుంది, ఎక్కడ లేని నొప్పులన్నీ పెరిగిపోతూ ఉంటాయి, జిల ఇరిటేషన్ వేస్తుంది, తర్వాత కాళ్ళు తిమ్మిర్లెక్కుతాయి, తల భారం అవుతుంది, దేహం భారం అవుతుంది, దేహం తేలికవుతుంది, రకరకాలుగా దేహంలో మార్పులు జరుగుతాయి. దీన్ని కాయోపాసన అంటారు. మన దేహంలోని రోగాలన్నీ బయటికి, కర్మలన్నీ బయటికి వెళ్ళిపోతుంటాయి. ఏమి జరిగినా మేలే జరుగుతుంది, కీడు జరగదు. ఇది దేహశుద్ధి. మీరు శరీరం ఎలా కదిలినా, కాళ్ళు మార్చుకున్నా, ముందు వెనక్కి చాపుకున్నా, నిటారుగా కూర్చోనవలసిన అవసరం లేదు. మీకు సుఖంగా ఎలా ఉంటే అలా కూర్చోండి. మనది సుఖ ఆసనం. ఆ సమయంలో కళ్ళు మాత్రం తెరవకూడదు. మీరు కళ్ళు తెరిచారా, అక్కడ ట్రీట్మెంట్ ఆగిపోతాయి, రోగాలన్నీ ఆగిపోతాయి. కళ్ళు మూసుకొని భరిస్తే బయటికి వెళ్ళిపోతాయి. ఇక రెండవదండి, దుఃఖము, భయము, ఆవేశము ఎక్కువైపోతాయి. లోపల ఉన్నటువంటి ఆ మానసిక రుగ్మతలన్నీ బయటకు వెళ్ళిపోతుంటాయండి. ఏడుపు వచ్చిందా, గట్టిగా ఏడుపు వచ్చిందా, ఏడవండి. అరే ఎవరు ఏమనుకుంటున్నా అనుకోకండి, లోపల పెట్టుకోకండి, దాన్ని దాచుకోకండి. కావాలంటే ఖర్చు ఉంటే తుడుచుకోండి, అంతేగాని ఏడుపు ఆపకండి, బయటికి రానండి. దీన్ని చిత్తోపాసన అంటారు. కాయోపాసన అంటే దేహశుద్ధి, చిత్తోపాసన అంటే మనస్సు శుద్ధి. ఇక కొందరికి కళ్ళు మూసిన వెంటనే చీకటి, వెలుగు, ప్రదేశాలు, జన్మలు ఏమేమో కనిపిస్తుంటాయి. ఈ కళ్ళు మూసాకి ఏం కనిపించకూడదండి. చీకటి కూడా నలుపు రంగే. మరి ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయి? దివ్య దృష్టి, 3వ నేత్రం తెచ్చుకున్నది. దీన్ని విపసన అంటారు. ఈ కళ్ళుతో చూస్తే పసన, ఈ కళ్ళు మూసుకొని మనసును ఆపేసి 3వ కన్నుతో చూసేదాన్నే విపసన, విశేషముగా చూడటము. కళ్ళు మూసం, ఏ ఆలోచన లేదు, దేహంలో ఏమో జరుగుతుంది, ఊరికే అలా గమనిస్తూ ఉండండి. భయపడకండి, ప్రశ్నలు వేసుకోకండి. ఎందుకు జరుగుతుందని స్వీకరించండి. నా దేహము శుద్ధమవుతుంది. మీకేమైనా కనిపిస్తుందా, దాన్ని గమనించండి. కేవలము ఆలోచన వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎప్పుడు? కళ్ళు మూసిన వెంటనే కాదు. ఏ శ్వాస? సహజంగా జరుగుతున్న శ్వాస. ఇప్పుడు అందరికీ శ్వాస ఆడుతుందా, ఎవరికైనా ఆగిపోయిందా? ఆడుతుందా? ఎలా ఆడుతుంది? అదే ఆడుతుందా, మీరు పిలుస్తున్నారా? కదా. మేము చెప్పినప్పుడు ఏం చేస్తారు? ఇది సహజమా? పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా పీలుస్తుంటామా? మరి ఏం చేస్తుంటే మీరందరూ అది సహజంగా గమనించటం లేదు. ఈ ముక్కు కొన నుండి ఈ చివరి వరకు లోపలికి వెళ్ళే స్పర్శ, ఇక్కడ నుండి బయటికి వచ్చే స్పర్శను మాత్రమే సహజంగా గమనించగలమండి. సహజమైన శ్వాస అంటే అంతే. మీకు ఎలా గమనించాలో ఆ స్పర్శ అర్థం కాకపోతే మీరేం చేయాలి? ఈ చూపుడు వేలు ఇలా పెట్టుకోవాలి. ఈ చూపుడు వేలు మర్చి ఈ ముక్కు కొనకు తాకించాలండి. ఇలా ఊపిరి బయటకు వచ్చినప్పుడు వెచ్చగాను, ఊపిరి లోపలికి వెళ్ళినప్పుడు చల్లగాను ఒక స్పర్శ తాకుతుంది వేలుకు. ఈ స్పర్శను గమనిస్తే మీకు అప్పుడు చక్కగా అర్థమవుతుంది శ్వాస మీద ధ్యాస ఎలా అని.
సిగ్గుపడకండి వేలు పెట్టుకోవడానికి. అందరు కళ్ళు మూసుకుని ఉంటారు. అయ్యో నేను వేలు పెట్టుకున్నానే చూస్తారేమో అని అనుకోకూడదు. ఎందుకంటే నేను చెప్పింది చేయరు. మరీ ధ్యానమైనాకు వచ్చి నాకు కుదరలేస్తారు, వేలు పెట్టామంటే లేస్తారు. మేము ఎందుకు ఇంత కొట్టుకుని చచ్చేది? మీకోసమా మా కోసమా? చాలామందిని చూశాను. మేము చెప్పింది వింటారు కానీ చెయ్యరు. మా సమయం వృధా. మరీ వచ్చి మమ్మల్ని అడగకూడదు. ధ్యానం కుదరకపోవడం ఉండనే ఉండదు. సరి అయిన ధ్యానం ఎవడు చేసినా. ఇంకొకటండి, ఆలోచనలు వస్తాయి. మీరు లెక్క పెడితే 100 ఆలోచనలు కూడా ఉండవండి. నిమిషానికి 100 ఆలోచనలు చేస్తాం. మీకు వచ్చిన ఆలోచనలు ఒక్క నిమిషం కాదు. మీకు ఆలోచన చేసిన సమయం మాత్రమే గుర్తుంటుంది. ధ్యానం చేసిన సమయం గుర్తుండదండి. కళ్ళు మూసామా కూర్చున్నామా అది అద్భుతమైన ధ్యానమే, లేకపోతే కూర్చోలేము. కళ్ళు మూసి నోరు మూసామా 100% ఎనర్జీ మిగిలిపోతుంది. ఎక్కడ నష్టం లేదు. మనసు ఆగిపోయినంత సమయం బ్రహ్మరంధ్రం తెచ్చుకుని 1000% శక్తి పెంచుకుంటూ ఉంటామండి. మిగిలించుకునేది మాత్రం గ్యారంటీ. కళ్ళు మూసుకొని కూర్చుంటే నష్టం ఎక్కడా లేదు. ఏమండి, అర్థమైందా? ఎప్పుడు గమనించాలి శ్వాస? ఆలోచన వచ్చినప్పుడు. ఆలోచన లేకపోతే అలా ఉండిపోండి. ఏమైనా కనిపిస్తే కనిపించేది గమనించండి. కేవలము ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాసను గమనించండి. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. కళ్ళద్దాలు తీసేయండి. మొబైల్ ఒక్కటి కూడా మోగకూడదు. ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఋషులు రాక్షసులు అడ్డుపడేవాళ్ళు. మొబైలే రాక్షసులు మనకి. ఇక్కడ కళ్ళు మూసుకోండి అందరూ. 2 చేతి వేళ్ళు కలిపి ఒళ్ళో పెట్టుకోండి. కింద 2 పాదాలు ఒక పాదం మీద ఒక పాదం పెట్టుకోండి. కేవలం 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎవరు కళ్ళు తెరవకూడదు.